మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో వ్యక్తులతో సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కానీ మీ మాటల వల్ల, అధిక ఆత్మవిశ్వాసం వల్ల కుటుంబంలో వ్యక్తులతో కానీ, ఆత్మీయులైన వ్యక్తులతో కానీ అభిప్రాయ భేదాలకు అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ అభిప్రాయం అవతల వారికి కలగకుండా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అలాగే మీ యొక్క ఇన్లాస్కి సంబంధించి కానీ, ఆకస్మిక వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ మీరు వైరాగ్య భావనలు కాకుండా సమయానికి స్పందిస్తూ ముందుకు వెళ్ళాలి. మీ ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. కుటుంబ వ్యక్తులతో మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. పంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలోనూ, కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలోనూ తగిన శ్రద్ధ తీసుకోవాలి. జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కూడా తగిన విధంగా ప్రతిస్పందిస్తూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆరోగ్య సంబంధమైన విషయాల మీద శ్రద్ధ తీసుకోవాలి. ఆత్మవిశ్వాసాన్ని వీలైనంత వరకు కంట్రోల్ చేసుకుంటూ ఇతరులకు అది అధిక ఆత్మవిశ్వాసం ఈగోగా కనబడకుండా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. పౌరుషంతో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం బట్టి కొన్నిసార్లు అది వృత్తిపరమైన విషయాల్లో ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. కాబట్టి వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ, కొలీగ్స్తో కానీ, ఉన్నత స్థాయి వ్యక్తులతో కానీ, ముఖ్యంగా తల్లిదండ్రులు అందరితో కూడా, అంటే పెద్దలందరితో కూడా గౌరవాన్ని ఇస్తూ వారి సలహా సంప్రదింపులు స్వీకరిస్తూ ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. భూ సంబంధమైన విషయాల మీద శ్రద్ధ చూపిస్తారు. అలాగే వాహన కొనుగోలు కొరకు చేసే ప్రయత్నాల్లో చిన్నపాటి ఆటంకాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్న రీత్యా అది తాత్కాలికంగా వాయిదా పడే అవకాశం ఉంది. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో, అంటే వీలైనంత వరకు చేస్తున్న కార్యక్రమాలలో ఏదో రకంగా అది మీకు ఇబ్బంది కలిగించే అవకాశం, ఆకస్మికమైన ఖర్చులు మొదలైన వాటికి అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు ఖర్చుల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. ఖర్చులనే ప్రణాళికాపరంగా చూసుకోవాలి. అనవసరమైన ఖర్చుల్ని ఆపుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది మీకు అనుకూలంగా ఉంటుంది. రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా పూర్వపు రుణాలు తీర్చడానికి ఆరోగ్య సంబంధమైన విషయాల మీద శ్రద్ధ వహిస్తూ, ముఖ్యంగా ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. అవసరమైతే వైద్యుల్ని సంప్రదించాలి. చిన్న చిన్న విషయాలని మీరు నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి ఆహార స్వీకరణ చేయాలి. విశ్రాంతి మొదలైనవి అవసరమైన విషయాన్ని జ్ఞప్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. శారీరక శ్రద్ధ, ఆరోగ్యం మీద శ్రద్ధతో ముందుకు వెడుతూ మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటూ మానసిక ఒంటరితనాన్ని అధిగమించే విధంగా మనసుని ప్రశాంతతతో ముందుకు వెళ్ళాలి.